అమ్మా, చెప్పు. నేను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నా. ఏంటది? నేను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యా. రేపే మనం పెళ్లి చూపులకు వెళ్ళబోతున్నాం. అవునా? అవును. దేనికి అంత ఆనందం కళ్ళు? ఇప్పుడు వరకు దీనికోసమే ఎదురు చూసాం. అంటే నేను పెళ్లి చేసుకుంటానికే ఉన్నాను. నువ్వు పుట్టినకాడి నుంచి హెడ్ఎక్, ఆ హెడ్ఎక్ ఇంకొకటి కప్పు చెప్తున్నానని ఆనందం. రేపు పెళ్లి చూపులు కదా, ట్రైనింగ్ ఇస్తాను. ఏం ట్రైనింగ్? నువ్వు ఇప్పుడు ఉద్యోగం చేసేటప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వెంటనే నువ్వు అక్కడైతే చెప్పగలవు. పెళ్లి చూపుల్లో మాత్రం వాళ్ళు అడిగే క్వశ్చన్లకి నువ్వు చెప్పలేవు. ఓకే. నీ హాబీస్ ఏంటని అడుగుతారు, ఏమని చెప్తావు? ఏమని చెప్తా ఉన్నదే చెప్తా, స్లీపింగ్ అని. స్లీపింగ్ అని చెప్పకూడదు, రీడింగ్ బుక్స్ అని చెప్పాలి. ఫ్రీ టైంలో ఏం చేస్తారని అడుగుతారు, దానికి ఏం చెప్తావు నువ్వు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తానని చెప్తా. అలా చెప్పకూడదు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానని చెప్పాలి. అవును, మరి చేయక మీతోనే చేయాలి. ఏంటి అన్నావు? ఏం లేదు, ఇంకో క్వశ్చన్ చెప్పు. నెక్స్ట్ ఏంటి? అబ్బాయికి కుకింగ్ వచ్చా అని అడుగుతారు పెళ్లి చూపుల్లో. అదేంటి, అమ్మాయికి కదా కుకింగ్ చేయాల్సింది, అబ్బాయిని ఎందుకు అడుగుతారు? ఈ మధ్య కొత్తగా అది కూడా అడుగుతున్నారు అబ్బాయిల్ని. సరే అయితే వచ్చని చెప్తా. ఏమొచ్చని చెప్తావు? టీ పెట్టవచ్చు, కాఫీ పెట్టవచ్చు, వేడి నీళ్ళు వేడి చేయడం వచ్చు, కొట్లు ఉడకు పెట్టవచ్చు. మధ్యలో సాంబార్ పెట్టి చికెన్ వండమంటే ఏం చేస్తా? ఏముందా, రన్నింగ్ ఫేస్లో ఉన్నా అని చెప్తా.